నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రైతు అభ్యున్నతే కూటమి లక్ష్యమన్న యనమల దివ్య. తుని, తొండంగి మండలాల్లో అన్నదాత సుఖీభవ పర్యటనలు. రాజమండ్రిలో బీజేపీ శ్రేణులకు శిక్షణా తరగతులు ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఓఎన్జీసీ పైప్ లైన్ సమస్యపై స్పందించిన యానాం ఎమ్మెల్యే. ప్రభావిత గ్రామాలకు న్యాయం చేస్తామని హామీ. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు. నేత్రపర్వం చేసిన కళ్యాణం. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం రైతు అభ్యున్నతికి అవిరళ కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యాలయంలో భాగంగా ఇవాళ తొండంగి మండలం, ఆనూరు, తుని మండలం, రాపాక గ్రామాల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్య వ్యవసాయ పెట్టుబడులకు రైతన్నకు ఆర్థిక వెతలు ఉండకూడదనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. ఇది మీ ప్రభుత్వం, మీ సంక్షేమమే పరమావధి పరమావధిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇది. పథకమేదైనా రాజకీయ వివక్షత లేకుండా పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందిస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో ఆనూరు గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ ఇంటింటా కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ప్రభుత్వ విప్ యనమల దివ్య విచ్చేశారు. స్థానిక కూటమి నాయకులతో ఇంటింటికి వెళ్లి అన్నదాతలతో మాటామంతి కలిపిన ఎమ్మెల్యే అన్నదాత సుఖీభవ నిధులు అందాయా లేదా అన్న విషయాన్ని వాకాబు చేశారు. తనను కలిసేందుకు వచ్చిన మహిళల సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్న ఆమె అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. మంచినీటి వెతలు తీర్చేందుకు వాటర్ ట్యాంకును మంజూరు చేయించామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, కొయ్యా శ్రీను, కోడా వెంకటరమణ, బడే మంగ, స్థానిక నాయకులు ఊటకుట్టి శ్రీధర్, నరసే వీరస్వామి, పప్పు అప్పలరాజు, నక్కా శేషగిరి, ఓటకుట్టి ఈశ్వరరావు, ఓటకుట్టి సత్తుబాబు, కాసాపు రామకృష్ణ, కాసాపు సరోజినీరావు, కాసాపు వీరబాబు, ఊటకుట్టి అభిలాష్, ఈశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సూర్య ఎలా వచ్చి అన్ని పడ్డాయి కదా.
సంస్థాగత విధానంలో భాగంగా 6 జిల్లాల మండల బీజేపీ అధ్యక్షులకు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతులు నిర్వహించామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. బీజేపీ కార్యకలాపాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విధంగా మార్గదర్శకం చేశామన్నారు. కేంద్ర మంత్రి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలతో ఎలా పనిచేయాలి అనే అంశాలపై చర్చించామన్నారు. బూత్ ఆధారంగా రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసి ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలో స్థానిక అంశాలపై ఉద్యమాలపై శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని 11,500 కోట్ల రూపాయల ప్యాకేజీ మంజూరు చేయటమే దానికి నిదర్శనమన్నారు. ఉపాధ్యక్షురాలు శ్రీ నిర్మల గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొమ్మల దత్తు గారికి, అలాగే కూడా ఈరోజు ఒక మంచి అవకాశం మన పార్టీకి సంబంధించిన చరిత్ర, వికాసం, అలాగే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేస్తున్న అనేక పథకాల గురించి, అలాగే కార్యకర్తగా ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా సమాజంలో మన ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, మన అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల కొత్త పార్టీ పటిష్టతకి మనం పనిచేయాలనేటువంటి ఒక ఆలోచనని పెంచుకోవడం కోసం, ప్రజలతో ఏ విధంగా కలిసి మమేకమై పనిచేయాలనేటువంటి ఆలోచనని పెంచుకోవడం కోసం, కార్యకర్తల్లో సమన్వయం ఏ విధంగా సాధించాలనేటువంటి ఆలోచన చేయడం కోసం భారతీయ జనతా పార్టీలో ఈ ప్రశిక్షణ కార్యక్రమం అనాదిగా జరుగుతూ వస్తాం. అదే రోజు గోదావరికి సంబంధించి ఒక చారిత్రాత్మక నగరమైనటువంటి రాజమహేంద్రవరంలో జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. రాజమహేంద్రవరానికి సంబంధించి భారతీయ జనతానికి సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఏదైతే రాజమండ్రికి చెందినటువంటి వ్యక్తి డాక్టర్ అవసరాల రామారావు గారు భారతీయ జనతా పార్టీ పూర్వ రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా వ్యవహారం చేయాలంటే యావత్ దక్షిణ భారతదేశం కూడా గర్వించదగ్గటువంటి విషయం. రాజమహేంద్రం అంతా కూడా గర్వించదగినటువంటి విషయం అనే సందర్భంగా గుర్తు చేస్తుంది. మన ప్రాంతానికి చెందినటువంటి, మన నగరానికి చెందినటువంటి వ్యక్తి, జనసేన జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఘనత ఈ పట్టణానికి ఉందనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సంస్థాగత విధానంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో గోదావరి జోన్, అంటే గోదావరి జోన్ లో దాదాపు 6 జిల్లాలు ఉంటాయి. సంస్థాగత పరంగా 6 జిల్లాలకు సంబంధించి మండల బీజేపీ అధ్యక్షులకు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులకు కూడా ప్రశిక్షణ వర్గ తరగతులు ప్రారంభించడం జరిగింది. ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ క్లాసెస్. అందులో భాగంగా ఇవాళ రాజమండ్రిలో మేము ప్రారంభించడం, ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద మండల అధ్యక్షులకి మార్గదర్శనం చేశాం. మత్స్య సంపద కోసం ఆరాటం, ప్రాణాలకు తెగించి సాగరంలో సాహస యాత్ర,
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కాట్రేనికోన మండలం వలుసితిప్ప నుంచి లంగర్ వేసేందుకు నిర్వహించిన పడవ పోటీల్లో గంగపుత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గోదావరిలో మత్స్య సంపద అధికంగా ఉన్న చోట ముందుగా ఎవరు లంగర్ వేస్తారో ఆ ప్రాంతంలో చేపల వేటకు సర్వ హక్కులు పొందుతారు. గతంలో నాటు పడవలతో పోటీలు జరిగేవి. అయితే మర పడవలు రంగ ప్రవేశం చేయడంతో గమ్యస్థానం చేరుకునేందుకు పడవలను శరవేగం పట్టించారు. అందరికీ నమస్కారం. ప్రతి ఏట కూడా మా బొలిస్థిప గ్రామం నుండి మరి బ్రతుకు తీరు నిమిత్తం అంటే ఇక్కడ నుంచి బొలిస్థిప నుంచి ఈ పల్లెంకూరు గోదావరి నుండి ఎదుర్లం గోదావరి నుండి కోటిపల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగార కట్లు కట్టుకునే మరి ఫిషర్మెన్ ఉన్నారు. వాళ్ళ విషయం అయితే దాని నిమిత్తం ప్రతి ఏట కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాం. ఈ లంగర్ కట్టు నావలు బయలుదేరడానికి అంటే మీరు మరి పోటీ విధానం వస్తుంది అంటే బ్రతుకు కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు. కాబట్టి ప్రతి ఏట కూడా మరి ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది. మరి అందరూ కూడా సక్రంగా ఈ రోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికి ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది. పానాదికి వస్తున్న ఆచారం ఇది. గతంలో అయితే నావల మెడ్లుకుని వెళ్ళేవారు, ఇబ్బందులు పడుతూ కష్టపడి వెళ్ళేవారు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మరి నావలు స్పీడ్గా వెళ్ళడానికి ఇంజిన్ మరబోట్లను తయారు చేసుకుని వాటి మీద ప్రయాణించి మరి తొందరగా వెళ్ళి అక్కడ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ఆ స్థానం. కాబట్టి ఇక మా బలుస్థిప గ్రామం గోదావరి చూసినట్లయితే సుమారుగా ఒక 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు వీళ్ళు. ఎక్కడెక్కడైతే ఎదురులో కావాలండి, యానం గోదావరి అవనండి, అలాగే కోటిపల్లి వరకు దంగేరి ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా అనాదిగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా బలుస్థిప గ్రామస్తులే వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మాకు కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా సహకారంగా ఉంటారు. అలాగే మాకు ప్రతి ఏటా కూడా మన డిపార్ట్మెంట్ వారు అవనండి, మరి మన మీడియా మిత్రులు అవనండి కూడా అందరి సహకారం కూడా మా గ్రామ ప్రజలకు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా పాండిచ్చేరి యానం శివారు దరియాలతిప్ప గ్రామానికి ఆనుకుని ఆగస్టు 22న జరిగిన ఓఎన్జీసీ పైప్ లైన్ సంఘటనకు సంబంధించి 2 రాష్ట్రాల ఉన్నతాధికారుల సమక్షంలో నష్టపరిహారం విషయంపై బాధితులకు న్యాయం చేయాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. స్థానిక బెజవాడ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపరిహారం విషయంలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు. యానం శివారు దరియాలతిప్పలో గత 42 రోజుల నుండి 4 గ్రామాల ప్రజలు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న విషయాన్ని పుదుచ్చేరి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఆందోళన మరింత పెరిగే పరిస్థితి ఉందని వివరించడం జరిగిందన్నారు. ఈ సమస్యకు సంబంధించి ఇటీవల 2 రాష్ట్రాల ఉన్నతాధికారులతో పాటు ఓఎన్జీసీ అధికారులు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ కుమార్లతో పాటు తాను కూడా జరిగిన సమావేశంలో పాల్గొని అన్ని విషయాలపై చర్చించడం జరిగిందన్నారు. ఇబ్బంది పడి ఎక్కడో నరసాపురమో లేకపోతే ఇంకో చోట వరకు కాకుండా యానం ప్రజలు ముఖ్యం అనే విధంగా మనం యానం ఫస్ట్ నుంచి ఉంది. ఈరోజు పక్కన బుచ్చిబాబు గారు అవనివ్వండి, ఎంపీకి హరీష్ గారు అవనివ్వండి, వాళ్ళ గ్రామ ప్రజలను వాళ్ళు కోరుకుంటారు. కానీ బ్లాస్ట్ కి దగ్గరగా జరిగింది ముందు యానానికి. కాబట్టి యానం నుంచి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఎదురుకి వెళ్ళి ఆ రోజు మాజీ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీని ముందు అందరూ కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టిన తర్వాత మనం మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఓఎన్జీసీ వాళ్ళతో కూడా అందరినీ కలిసి యానం ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలో చూద్దామని. కాకపోతే ఇందులో ఏంటంటే రాజకీయ పార్టీలు కొత్తగా కొంతమంది అవతరించారు. ఇందులో ప్రత్యక్షంగా ఏదో రాజకీయ ఇది లేపాలని చెప్పి అనేక వాతావరణాలు. కేవలం ఏంటి అంటే ఈరోజు మేము వచ్చిన తర్వాత 100% మత్స్యకారులకు ఏ రకంగా న్యాయం జరిగిందో ఈ రోజు ఈ గ్రామ ప్రజలందరికీ, 4 గ్రామ ప్రజలకి, అదేవిధంగా యానం ప్రజలకు కూడా ఏమైతే మంచి చేయాలో ఖచ్చితంగా చేసి తీరుతాం. దానికి ప్రజలందరూ కూడా గమనించి
అర్థం చేసుకుని ఓపిక పట్టే విధంగా ఉండాలి. ఈరోజు ఒకటే కాదండి, ఇది యానం నన్ను యానం శాసనసభ్యుడిగా నేను కోరుకుంటాను, లేకపోతే మాజీ మంత్రి ఆయన యానం ఇది నరసాపురం వరకు అడగచ్చు. ఎందుకంటే ఆయన మత్స్యకార నాయకుడిగా ఆయన కోరుకుని ఉండొచ్చు. కాకపోతే నేను ఒక యానం శాసనసభ్యుడిగా ముందు నా ఊరు నా ప్రజలే నాకు ముఖ్యం కాబట్టి నా వరకు నేను కోరుకోవడం జరుగుతుంది. అదే విధంగా బుచ్చిబాబు గారు ఎంపీ గారు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళే ఇది ఉంటుంది. కాకపోతే ఈ సమస్య అంతటికి ఒకటే, ముందు ఇబ్బంది పడున్నది మనం కాబట్టి, మనం ఈరోజు పైప్ లైన్ మౌత్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి మనకి ఆ అవకాశం ఉంది కాబట్టి ఆ పరిస్థితిని కాకినాడ కలెక్టర్ గారు 2 గవర్నమెంట్స్ కూడా కూర్చుని ఒక సుదీర్ఘ ఇది తర్వాత వాళ్ళందరూ కూడా తెలియపరుస్తానన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఎటువంటి అపోహలకి ఎటువంటి రాజకీయ విభేదాలకి రాజకీయంగా ఎవరో ఏంటో, నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడాలంటే ఇందులో 100 రకాల సృష్టీకరణలు చేయొచ్చు. బట్ వాస్తవానికి ఏంటి అంటే ప్రజలకి నిక్కచ్చిగా నిజం చెప్పడానికే నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుని మీరందరూ కూడా సమయాన్ని పాటిస్తారని తెలియజేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఓపికగా ఉంటే ఆ గవర్నర్ గారు కానీ ఉన్న ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయాలతో మనకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను. అదే విధంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఆయన అందరివాడు, హెచ్చరీస్ కింగ్, ఈ రంగంలో మకుటం లేని మహారాజుగా విరాజులుతున్న సత్తి సూర్యనారాయణ రెడ్డి అనే పెద్దబాబు తొండంగి మండల కోనకు స్నేహశీలి. అంతేకాదు ఈ రంగంలో ఎందరికో మార్గదర్శకుడిగా వారికి ఉజ్వల భవిష్యత్తు అందించిన పారిశ్రామికవేత్త. అందుకే ఆయన జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్న అభిమానుల సేవా కార్యక్రమాలతో పెద్దబాబు బర్త్డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరుపుకున్నారు. ఇవాళ పెద్దబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి మెరైన్స్ అధినేత యాదాల రాజుబాబు ఆధ్వర్యంలో సప్తగిరి హెచ్చరీస అధినేత పెద్దబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనలో అద్దరిపేట నుంచి కొత్త చోడిపల్లిపేట వరకు అన్ని గ్రామాల్లో ఎంపిక చేసిన 200 మంది నిరుపేదలకు 3,600 రూపాయల విలువ చేసే దుప్పట్లు, నిత్యావసర సరుకుల కిట్లను యాదాల రాజుబాబు, సప్తగిరి శేఖర్, ప్రసాద్, రాజ్ కుమార్, కొయ్య యశ్వంత్, కొయ్య తనూజ, సామూజ చిన్నబ్బాయి, కె బాబురావు అందజేశారు. అంతకు ముందు పెద్దబాబు అభిమానులు ఆనందోత్సాహాల మధ్య యాదాల రాజుబాబు బర్త్డే కేక్ కట్ చేశారు. సత్యసాయి మెరైన్స్ బృందం ఆధ్వర్యంలో ఈ పెద్దబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. మన ఇండియాలోనే హైయెస్ట్ సప్తగిరి బ్రాండ్ అంటే ఒక ఇది, ప్రతి స్టేట్ నుంచి కూడా రైతులు వస్తారు, వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా ఉంటుందని చెప్తారు. అలాగే ఆయన బ్రాండ్ ఆయన ఏర్పాటు చేసుకుంటూ మన ఆంధ్రాలో తుని పాకిరేపేట అదే తుని విశాఖ జిల్లాలో ఒక బ్రాండెడ్ అన్న ఇంత బిజినెస్ మన ఇండియాలో ఎక్కడన్నా ఆక్వా రంగంలో జరుగుతుందంటే తుని కోస్ట్ కాకినాడ కోస్ట్ లోనే జరుగుతుందన్న దానికి ఆయనకి నిదర్శనం ఎవరంటే పెద్దబాబురే. ఎందుకని చెప్తున్నానంటే ఆయన ఒక బ్రాండ్ కాదు, ఒక శక్తి. ఆయన అంత అలా చేశారు. ఎందుకని ఇంత ఇండస్ట్రీస్ పెరుగుతుందని చెప్తున్నారంటే ఇక్కడ నుంచి ఇంచుమించు సంవత్సరానికి 1,00,000 మిలియన్ల పైన, నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ వెళ్తుంది. కానీ దాని వెనకాల ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుందండి. ఆ రోజు సార్ రాకపోతే యాక్సిడెంట్ మూతపడిపోయే పరిస్థితి. ఎవరో రన్ చేసేవారు కాదు. ఒక యాక్సిడెంట్ నుంచి నాకు తెలుసండి, ఫస్ట్ నుంచి కూడా ఒక యాక్సిడెంట్ నుంచి మహా ఉంటాం 10 మంది, ఒక 8 మంది అలా ఉండేవారు స్టాఫ్. వాళ్ళు రన్ చేసేవారు. ఒక 3 నెలలు రన్ చేసి 9 నెలలు సెటప్ లో పెట్టేవారు. అలాంటిది ఈ రోజు 360 రోజులు కూడా ఎవరిని ఒక్కసారి తీసుకున్నారంటే మళ్ళీ మాన్పించే పరిస్థితి లేకుండా ఆయన బ్రాండ్ ఏర్పాటు చేసుకుంటూ ఆయన ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ. కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవం చేశాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్థానిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వం చేసింది. స్వామివారి దివ్య కృపాభిషేకం భక్తులను భక్తి పర్యంతం చేసింది. ఆలయ ప్రాంగణం వైభవం, వేద మంత్ర ఘోష, సంగీత నృత్య కార్యక్రమాలు అలరించాయి. వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు.
అనకాపల్లి గవరపాళెం గంగిరావి చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమ గురు భవానీలు మద్దాల శ్రేణు కాడ్రేగుల శ్రీరాముల సారథ్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి పర్యంతం చేశాయి. అన్నమయ్య వాగ్గేయ వరదాయిని అధ్యక్షులు తిమ్మాపాత్రుని చక్రవర్తి నిర్దేశకత్వంలో సుమారుగా 350 మంది మహిళలతో విష్ణు సహస్రనామాలు, అన్నమయ్య సంకీర్తనలు, కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆనంద పరవశులను చేశాయి. శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యాగ మహోత్సవాల్లో భాగంగా ఎస్డీ గ్రూప్ అధినేత కాడ్రేగుల శ్రీరామ్ భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం భవానీలు, పెద్ద సంఖ్యలో భక్తులు, అన్నమయ్య వాగ్దేయ వరదాయిని సభ్యులు పాల్గొన్నారు. ఆళ్ల విజయ్ కుమారి గారు ప్రచార వేదిక జై దుర్గా భవాని మాతకు జై. జై శ్రీకృష్ణ, జై శ్రీనివాస, జై గోవింద. ఈరోజు శ్రీ గంగపరదేశమ్మ భవాని భక్తుల ఆధ్వర్యంలో మా యొక్క ఈ గౌరపాలెం గంగిరేని చెట్టు వద్ద మా పీఠం వద్ద అన్నమయ్య వాగ్గేయ వరదాయిని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తిమ్మాపత్రుని చక్రవర్తి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు, కోలాటం, విష్ణు సహస్రనామ కార్యక్రమాలను అత్యంత కడు రమణీయంగా ఇక్కడ ఈ రోజు నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కళాకారులు, మహిళలు, భక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మేము ఈ యొక్క సంస్థ ద్వారా గత 31 సంవత్సరాలుగా చండీమాత యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఈ యొక్క అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా మా ఆశ్రమ గురువునైనటువంటి మద్దాల శ్రీను అలాగే నేను కలిపి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మాకెంతో సహకరించినటువంటి మా గురువు గారు శ్రీ తిమ్మాపత్రుని చక్రవర్తి వారికి మా గంగపరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమం తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వారి శ్రీమతి తిమ్మాపత్రి లక్ష్మి గారితో పాటు సుమారుగా 300 మంది పైచీలకు మహిళలతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. జై భవాని, జై జై భవాని. అనకాపల్లి జిల్లా పిసినికాడ ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. స్థానిక బీఆర్టీ కాలనీలోని శ్రీ నల్ల మారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో 1994వ సంవత్సరంలో స్వయంభూగా వెలసిన శ్రీ శ్రీ నల్ల మారమ్మ తల్లి వెలసింది. ఈ నల్ల మారమ్మ అమ్మవారి దినదిన అభివృద్ధి చెందుతూ బీటీఆర్ కాలనీ భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీర్చే తల్లిగా వెలసిల్లిందని భక్తుల నమ్మకం. అందులో భాగంగా మార్గశిర మాసం మొదట గురువారం శ్రీ 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 నల్ల మారమ్మ అమ్మవారిని విశాఖపట్నం హడారి వెంకట అప్పారావు సుకన్య దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అమ్మవారికి బీఆర్టీ కాలనీ పురవీధుల గుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగించి అమ్మవారి దేవాలయం చేరుకుని అక్కడ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు శిల్పి విల్లూరి పరమేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మొల్లేటి హైమావతి శివాజీ, ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ ఎల్లపు వెంకట్రావు, మాజీ ఎంపీటీసీ మల్లా శ్రీను, బుద్దా నాగేష్, గండిబోయిన బుజ్జి, పెద్దశెట్టి రమేష్, మేడపల్లి పాపారావు, ఆడారి సత్యబాబు, మేస్త్రి మల్లశ్రీను, కాడ్రేగుల రాజు, దొడ్డి కుమార్ రాజా, దొడ్డి నరేంద్ర, కొనతల రమేష్ నాయుడు, వెంకట్రావు మాస్టర్, సరిస భాస్కర్రావు, బండి రాధిక, దొడ్డి నాగమణి, ఎంఎం నాయుడు, ఆడారి శ్రీను, పెంట కోట శ్రీను పాల్గొన్నారు. మన బిఆర్టీలో ఉన్న శ్రీ నల్లమారమ్మ విగ్రహ ప్రతిష్టకు ఇచ్చేసిన భక్తులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క అమ్మవారు 30 సంవత్సరాలుగా కొలువై ఉన్న అమ్మవారు పండుగ ప్రతి సంవత్సరం కూడా మన గౌరపాలెం గైరమ్మన మినీ గైరమ్మగా తెలుసుకుంటూ మన నల్లమారమ్మ తల్లి పండుగ చేయడం జరుగుతుంది.
ఈ యొక్క కార్యక్రమంలోని అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఈరోజు చాలా మంచి రోజు. ఊరేగింపుతో ప్రజలందరూ విచ్చేసి ఈ యొక్క అమ్మవారి దర్శించుకొని ఈ యొక్క అమ్మవారి కల్పవల్లి కోరికలు తీర్చే కల్పవల్లి అందరి కోరికలను తీర్చే తల్లి ఈ అమ్మవారు అందరి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అంతకాపల్లి పంచాయతీ లగుడువారి కళ్లాల్లో సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలు స్వామివారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన మహోత్సవంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర నాయకులు చొక్కాకుల వెంకట్రావు లక్ష్మీ దంపతులు స్వామివారి మహోత్సవంలో విశేష పూజలు గావించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి పూజలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. అలాగే పర్వదినాన్ని పురస్కరించుకుని చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాన్ని నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని వెంకట్రావు అభినందించారు. కార్యక్రమంలో మిడతాడ మహాలక్ష్మీనాయుడు, రొంగలి దేముడు, నరసింగరావు, రవి తదితరులు పాల్గొన్నారు. విశిష్టమైనటువంటి రోజుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే శ్రీ 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 స్వయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీలో లగుడువారి ఇళ్ళ దగ్గర మరి స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి మరి ఇక్కడ నిజంగా ఈ ఆలయం ఉండడం అది స్వయంభూ ఆలయం. ఇది పురాతనమైనటువంటి దేవాలయంగా మా పెద్దలు చెప్తా ఉంటారు. కాబట్టి ఈరోజు షష్ఠి సందర్భంగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆలయ కమిటీ మెంబర్లందరూ కూడా చాలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి దానికి మా పురోహితులు కూడా చాలా వైభవంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. భక్తులందరూ పాల్గొన్న కోరికలు నెరవేరాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరుకుంటూ ఇక్కడ మా గ్రామంలో ఒక ఈ సుబ్రహ్మణ్య స్వామి కమిటీ ఉంది. ఈ కమిటీ వారు ఒకప్పుడు 80 సంవత్సరాలు అంటే మాకు అప్పటికి మేము పుట్టారు. మాకు ముందున్నటువంటి పెద్దలు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ కమిటీ వారు ఈ స్థాయిలో ఒక టెంపుల్ని మరి డోనర్స్ అందరి దగ్గర కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రధానంగా మరి దేవాలయానికి ఎక్కువ మొత్తంలో ఈ గుడికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు అభ్యున్నతే కూటమి లక్ష్యమన్న యనమల దివ్య. తుని, తొండంగి మండలాల్లో అన్నదాత సుఖీభవ పర్యటనలు. రాజమండ్రిలో బీజేపీ శ్రేణులకు శిక్షణా తరగతులు ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఓఎన్జీసీ పైప్ లైన్ సమస్యపై స్పందించిన యానాం ఎమ్మెల్యే. ప్రభావిత గ్రామాలకు న్యాయం చేస్తామని హామీ. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు. నేత్రపర్వం చేసిన కళ్యాణం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.